జిల్లా స్థాయి జవహర్లాల్ నెహ్రూ జాతీయ శాస్త్ర గణిత మరియు పర్యావరణ ప్రదర్శన 2019 వరంగల్ అర్బన్ జిల్లాలో డిసెంబర్ 6-7 తేదీలలో జరిగింది. ప్రభుత్వ అభ్యసనోన్నత పాఠశాల హనుమకొండ వేదికగా జరిగిన ఈ ప్రదర్శన ప్రాంగణానికి డాక్టర్ అబ్దుల్ కలాం ప్రాంగణం అని పేరు పెట్టారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన డిసెంబర్ 6, 2019న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ మరియు శాసనసభ్యులు వరంగల్ పశ్చిమ శ్రీ దాస్యం వినయభాస్కర్ గారు, వరంగల్ నగర మేయర్ శ్రీ గుండా ప్రకాశ్రావు గారు, వరంగల్ అర్బన్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ గారు, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె నారాయణ రెడ్డి, మండల విద్యాశాఖాధికారి వీరభద్రనాయక్, జిల్లా సైన్స్ అధికారి పి సురేష్ బాబు, డిసిఇబి సెక్రటరీ కె రమేష్ బాబు, సిడబ్ల్యూసి చైర్మన్ మండల పరశురాములు, జిల్లా అధికారులు మరియు ఉపాధ్యాయులు, వేలాది మంది చిన్నారులు హాజరయ్యారు. చాలా సంతోషం. ఈరోజు మరో మహనీయుని గుర్తుంచుకోవాల్సినటువంటి రోజు. అదే మన దేశానికి భారత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కూడా. ఈరోజు మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యం పైన కూడా ఈ ప్రభుత్వాలు గతంలో ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు అమలు అవుతున్నటువంటి ప్రభుత్వం గురించి కూడా ఒక్కసారి మనం అందరం కూడా నెరవేర్చుకోవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ విద్య అందాలి, అందరికీ వైద్యం అందాలి అని చెప్పి ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలను, అన్ని ప్రభుత్వ వైద్యశాలను కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు, వైద్యశాలకు ధీటుగా వేలాది కోట్లతోని నిధులతోని మరి వెచ్చించి ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు, వైద్యశాలకు ధీటుగా నడిపిస్తున్నటువంటి ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో కూడా ఒక శాసనసభ్యునిగా సమైక్య రాష్ట్రంలో ఉంటిని. పిల్లలకు మౌలిక సదుపాయాలు లేక ముఖ్యంగా గర్ల్స్ పడుతున్నటువంటి అవస్థను కళ్ళారా చూసి చెల్లించిపోయినటువంటి సందర్భాలు అవి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని వందలాది రెసిడెన్షియల్ పాఠశాలలను వారికి పౌష్టికాహారంతో, విలువలతో కూడినటువంటి విద్యను మరి ఈరోజు బోధిస్తుంటే ఆ పిల్లలు ఆ పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్చుకొని ఉన్నతమైనటువంటి పౌరులు దిద్దుతుంటే ఎంతో గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ పాఠశాలలో చూడండి, ఇప్పుడున్నటువంటి పాఠశాలల ఉత్తీర్ణత చూడండి, అటెండెన్స్ చూడండి, అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్లు కూడా చూసినట్టయితే మరి ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక 10 నుంచి 20% పెరిగినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు మరి అందరి బాధ్యత కూడా, ఈరోజు బాధ్యత ప్రజాప్రతినిధులుగా విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి టీచర్లకు కూడా ఎంతో బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యతో పాటు ఇటు క్రీడలతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మాండంగా ప్రదర్శిస్తుంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఇక్కడ స్వాగత
నృత్యం ప్రదర్శించినటువంటి పిల్లలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారికి తీర్చిదిద్దినటువంటి నివేదిత మేడం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల పిల్లలు స్టేట్ లెవెల్లో, ఇండియా లెవెల్లో కూడా బహుమతులు పొందుతుందంటే నిజంగా తల్లిదండ్రులతో పాటు మరి ఆ టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఈరోజు గతంలో చూస్తే 400 ఎగ్జిబిట్లు ఉండే, కానీ ఈరోజు 650 పైచిలకు పిల్లలు ప్రదర్శిస్తున్నారంటే వారి మేధో సంపత్తి ఎంత పెరిగిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు వారిని తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఒక 6 అంశాలపైన ఈ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించడం, ఆ ఎగ్జిబిట్స్ ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడడం నిజంగా కూడా సంతోషదాయకమని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఈరోజు వ్యవసాయాన్ని కనుక చూసినట్టయితే గతంలో ఇప్పుడు కనుక చూసినట్టయితే మరి ఎన్నో మార్పులు వచ్చినాయి. గతంలో 1 ఎకరం పారి అనంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో కరెంటు లేక మోటార్ బావులతో ఇచ్చేసేది. కానీ ఈరోజు సైన్స్ ద్వారా బ్రహ్మాండంగా మోటార్ల ద్వారా కాకుండా ఆ నీటిని కూడా సంరక్షించే విధంగా స్ప్రింక్లర్స్ ద్వారా కూడా నీటిని కాపాడుకుంటూ రాబోయే తరాలకు కూడా, భావి తరాలకు కూడా నీటిని అందించాలనే ఉద్దేశంతో మరి స్ప్రింక్లర్స్ ద్వారా, డ్రిప్ ద్వారా కూడా మరి నీళ్ళు అందించే పద్ధతి ఈరోజు కనుక్కున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు అగ్రికల్చర్లో ఈ మధ్యకాలం చూస్తే దిగుబడి కోసమో, అవసరాల కోసమో, లాభాల కోసమో పెస్టిసైడ్స్ కూడా వాడటం జరుగుతుంది. కానీ దాని పెస్టిసైడ్స్ వాడకం ద్వారా ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలను కూడా అధ్యయనం చేసి ఈరోజు అది అత్యధికంగా వాడడం ద్వారా మానవ మనుగడకు కూడా ప్రమాదం ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళా తిరిగి మన ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా, మరి సేంద్రియ వ్యవసాయం ద్వారా మరి పోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా కూడా చేయొచ్చని అనేక ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా క్లీనినెస్ అండ్ హెల్త్ విషయం, ఈరోజు మన ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు మనం వాడినటువంటి వస్తువులు కానీ లేక ఇతర ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనం వాడి పడేస్తుంటే మన ఇంట్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మోరీలలో జమై రోడ్లపై జమ చేయి ఈరోజు అనేక అనారోగ్యానికి గురవుతున్నాం. వీటన్నిటిపైన కూడా పిల్లల్లో ఒక అవగాహన నెలకొల్పి వారే కాకుండా ఇతరులు కూడా ఆలోచించే విధంగా చేసేటువంటి అనేక మరి పరికరాలకు ప్రదర్శించడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన అవసరాలు తీర్చేదానికి, వస్తువులు తయారు చేసేదానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంత అవసరం. కానీ ఈరోజు ఇండస్ట్రీస్ ద్వారా కూడా అనేక పొల్యూషన్ వచ్చి ఈరోజు అనారోగ్యం అవుతున్నటువంటి సందర్భం కూడా గుర్తించుకోవాలి. మరి అటువంటి ఇటు ఉత్పత్తి కావాలి, కానీ ఆ ఉత్పత్తి ద్వారా, ఆ ఇండస్ట్రీస్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ కూడా నియంత్రించవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి దానిపైన కూడా అవగాహన కల్పించే ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం చాలా సంతోషదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా మన పర్యావరణాన్ని పరిరక్షించేదానికి అనేక చర్యలు తీసుకోవటం, ఈ మధ్య కాలంలో పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్లాస్టిక్ పైన కూడా అవగాహన కలిగించేదానికి ఈరోజు ప్లాస్టిక్ అనే భూతం ఎంతో ప్రమాదకరం అనేది, రాబోయే తరాలకు కూడా అది అంత ప్రమాదం అని చెప్పి ఈ మధ్య కాలంలో మనం ప్లాస్టిక్ నిషేధించడం, అనేక జీవోలు రావచ్చు, అనేక కఠినమైనటువంటి సెక్షన్స్ రావచ్చు, కానీ దానిపైన అవగాహన లేక ఈరోజు
మనం అవసరాల కోసమో ఫ్యాషన్ కోసమో ఈరోజు ఒక దుకాణాలకు వెళ్ళి ఒక ప్లాస్టిక్ 10 వస్తువులు కొంటే 10 ప్లాస్టిక్ కవర్లు తీసుకోవటం. ఈరోజు ఆ వాడినటువంటి ప్లాస్టిక్ కవర్లు ఒకటే రోజుకో రెండో రోజుకో మన ఇంటి గోడ వినిచి పడేయటం, అది రోడ్ మీద ఉండటమో ఇటువంటి గ్రౌండ్లో ఉండటమో లేక మోరీలలో పడటమో అవన్నీ కూడా పేరుకపోయి ఈరోజు ఆ మోరీలు కూడా డ్రైనేజీలు కూడా వ్యవస్థ ఖరాబ్ అయి మరి రోడ్లు కూడా మరి పలిగి నీరు మురికి నీరు రోడ్లపై వస్తున్నటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలి. ఇదే కాకుండా మనం వాడి పడేసినటువంటి ప్లాస్టిక్ కూడా ఇటువంటి ఖాళీ స్థలం పైన మరి పడేసినప్పుడు వాన కురిసినప్పుడు ఆ నీళ్లు ఇనుకకుండా కూడా మరి అవన్నీ కూడా భూగర్భ జలాలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ పేరుకుపోయి అనేక బోర్లు కూడా ఎండిపోయినటువంటి సందర్భాలు మీ అందరికి కూడా తెలుసు. మరి వీటన్నిటిపైన మీకు అవగాహన కల్పేదానికి కూడా అనేక విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. మొన్న మరి టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మరి మర్కజీ స్కూల్లో ర్యాలీలు నిర్వహించి ఈ ప్లాస్టిక్ విద్యార్థులంతా కూడా మరి వాడకంగా అవగాహన కల్పించినందుకు మరి ఆ విద్యార్థి సంఘాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ తీరుగా సామాజిక స్పృహ కూడా విద్యార్థుల్లో ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, చాలా బాధాకరం. కానీ ప్రభుత్వం మాత్రం కఠినంగా చర్యలు తీసుకొని ఆ దోషులను వెంటనే శిక్షించడమే అరెస్ట్ చేయడమే కాకుండా శిక్ష పడే విధంగా కూడా మరి కోర్టుల ద్వారా ఈరోజు చట్టాలను మరి అమలు చేస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీకు ఆపదలు ఆదుకునేదానికి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఏదైనా ఆపద జరిగినప్పుడు సంఘటన జరిగినప్పుడు 100 డైల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు నూతన టెక్నాలజీ ద్వారా అనేక సమాచారం అందిస్తున్నాం, కానీ ఆ టెక్నాలజీ ద్వారా కూడా కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయి. దయచేసి మనం చెడును దూరం పెట్టి మంచిని స్వీకరించవలసిందిగా విద్యార్థులకు తెలియజేస్తూ వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉపాధ్యాయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మరి డిఓ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎగ్జిబిట్స్ వచ్చే విధంగా చేసినటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులలో ఇంకా మన ఈ చారిత్రాత్మక నగరం రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా అన్ని రంగాలలో ఉత్తీర్ణత సంపాదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ పాఠశాలను కూడా కాపాడమే కాకుండా వారికి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పర్యావరణం పైన కూడా అవగాహన కలిగించే విధంగా మరి పాఠ్య అంశాలను కూడా చేర్పించే విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి మా కార్పొరేటర్ సోదరులు డీనా గారు 94లో ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ అప్పుడు సైన్స్ సెంటర్ ఇతర కార్యక్రమం అయింది. మరి ఆ సందర్భంలో మరి మా సోదరుడు స్వర్గీయ దాసం ప్రణయ్ భాస్కర్ గారు ఒక ప్రోగ్రాంకి వస్తే మా సోదరుడు డీనా గారు ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. అవి చెట్లు ఎంత పెద్దగా అయినాయో అదేవిధంగా మా డీనా గారు కూడా రాజకీయంగా ఎదుగుదల తోడ్పాటైంది. కాబట్టి పిల్లలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పర్యావరణాన్ని మరి మనం పరిరక్షించుకోవాలి. రాబోయే తరాలకు మంచి పచ్చని తెలంగాణ అందియాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. Bye.
జిల్లా స్థాయిలో మంచి ఎగ్జిబిట్స్ను రాష్ట్ర స్థాయికి పంపడం, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాటిని జాతీయ స్థాయికి పంపడం ద్వారా విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడము, తద్వారా సైన్స్ పట్ల వాళ్ళకు ఒక విధమైనటువంటి ఆసక్తిని రేకెత్తించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి కొత్త విషయాల్ని కనుక్కుందామనేటటువంటి అభిరుచి ఉంటుంది. పరిసరాల్లో చాలా విషయాలు పరిశీలిస్తుంటారు. ఈ పరిశీలించినటువంటి కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ద్వారా అందులో ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏముంది, అందులో ఎటువంటి కంక్లూజన్స్ వస్తాయి, అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక చిన్నతనం నుండే ఆ విధమైనటువంటి దృక్పథాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా మన వరంగల్ అర్బన్ నుంచి 2 ఎగ్జిబిట్స్ జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి గత సంవత్సరాల నుంచి ఇన్స్పైర్ కానీ సైన్స్ ఇన్స్పైర్లో పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్పంచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు ముందుకు రావడం, వారి ఆలోచనలకు ఒక తుదిరూపు ఇవ్వడానికి ఉపాధ్యాయులు రకరకాలైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో వారికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే భవిష్యత్తులో ఒక సైంటిస్ట్ లాగా ఎదగడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సామాజిక అభివృద్ధిలో సైన్స్ ఎలాంటి పాత్రను పోషిస్తుంది, మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం సైన్స్ చెప్పగలుగుతారనేటటువంటి ఆలోచనను విద్యార్థుల్లో పెంపొందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఈ సంవత్సరానికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సొసైటీ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా సైన్స్ డెవలప్మెంట్తో ముడిపడి ఉంది. కాబట్టి సైన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సైన్స్ ఏ రంగాల్లో మనం డెవలప్మెంట్కు అవకాశం ఉంది, ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దానికి సైన్స్ ద్వారా పరిష్కారాలు ఎలా అనుకుంటాం అనేటటువంటిది విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించాల్సినటువంటి అంశం ఉంది. తర్వాత ముఖ్యంగా దీంట్లో మనకు 6 సబ్ థీమ్స్లలో ఇప్పటి వరకు చూసినట్లయితే మనం రిజిస్ట్రేషన్ ప్రకారం సుమారుగా 620 ఎగ్జిబిట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సుమారుగా 100 స్కూళ్ళ నుంచి ఇన్ని ఎగ్జిబిట్స్ రావటం అనేటటువంటిది ఈవెన్ మనం గతంలో వరంగల్ జిల్లాలో పూర్వ వరంగల్లో కూడా ఇంత రాకపోయేది, కానీ వరంగల్ అర్బన్ వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ, అలాగే వాళ్ళను ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, క్లీన్లీనెస్ అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదొక సబ్ థీమ్ కింద తీసుకోవడం జరిగింది. తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో సైన్స్ పాత్ర ఏంటి, తర్వాత ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఎడ్యుకేషనల్ గేమ్స్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్ అని ఇలా 6 సబ్ థీమ్స్లో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నేను స్వాగతం పలుకుతూ, పిల్లలు అలాగే వారి వెంబడి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. Sokumada
పచ్చని కవర్లు ప్లాస్టిక్ కవర్లు వేలాది ఏళ్ళైనా భూమిలోన కరగకుండా వేలాది ఏళ్ళైనా భూమిలోన కరగకుండా నీళ్ళ పరచుకొని వాన నీటి నట్టుకొని నీళ్ళ పరచుకొని వాన నీటి నట్టుకొని భూమిలోకి నీళ్ళు ఇంకకుండా చేస్తున్నాయి భూమిలోకి నీళ్ళు ఇంకకుండా చేస్తున్నాయి నీటి కాలుష్యం పెరిగిపోతున్నది భూమిలోని జీవరాశి అంతరిస్తున్నది సోకుమడా బట్ట సంచి పట్టుకొని పోరా సరుకుల్లో షాపుకడా బాబా బాబా బల్వండి కడా జర ఇనో నీ సోకుమడా నీటుగా ప్లాస్టిక్ కవర్లే ఉండగా నీటుగా ప్లాస్టిక్ కవర్లే ఉండగా నోటుగా ఈ బట్ట సంచులెందుకన్నా నోటుగా ఈ బట్ట సంచులెందుకన్నా ఓలే 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 ఎల్లో 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 ఓలే 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 ఎల్లో ఎల్లో ఇంతే కాదయ్యా ఈ ప్లాస్టిక్ కవర్ల బాగోతాన్ని ఇంకా చెబుతా ఇను పాడు కవర్లు ప్లాస్టిక్ కవర్లు పాడు కవర్లు ప్లాస్టిక్ కవర్లు డ్రైనేజీలో చేరి పారి నీరు నడ్డుకుంటూ డ్రైనేజీలో చేరి పారి నీరు నడ్డుకుంటూ ముంపు మురికి వాసనకు కారణమవుతున్నాయి ముంపు మురికి వాసనకు కారణమవుతున్నాయి దోమలు ఈగలు పెరిగి రోగాలు వస్తున్నాయి దోమలు ఈగలు పెరిగి రోగాలు వస్తున్నాయి మనకొద్దు ఈ రోగాల బాధలు ప్లాస్టిక్ కవర్లు పిచ్చి మానుకో సిన్నోడా కాడా సిర ఇరువోయి నీ సోకుమడా బట్ట సంచి పట్టుకొని పోరా సరుకుల్లో షాపుకడా బాబా బాబా బల్వండి కాడా జర ఇరువోయి నీ సోకుమడా నీటుగా ప్లాస్టిక్ కవర్లే ఉండగా నీటుగా ప్లాస్టిక్ కవర్లే ఉండగా నోటుగా ఈ బట్ట సంచులెందుకన్నా నోటుగా ఈ బట్ట సంచులెందుకన్నా ఓలే 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 ఎల్లో 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 ఓలే 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 ఎల్లో 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 నాజుకుతనం నాగరికత ఆధునికత సౌకర్యాల పేరిట మనం చేస్తున్న విచ్చలవిడి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వలన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడు ప్లాస్టిక్ కవర్లు కాలబెట్ట సమయంలో సూర్యరశ్మి తోటి చర్యనందు వేళల్లో ప్రమాదకరమగు వాయువులు వెలువడి ఓజోను పొరను దెబ్బతీస్తున్నాయి మనుషులకు క్యాన్సర్ మస్తమా ఎలర్జీ పంటలకు జీవులకు వింత రోగాలు వస్తున్నాయి పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఈ మాట సత్యంగా ఈ కోడి నడుచుకోవాల్సిందోడా బల్వండి కాడా సిర ఇరువోయి నీ సోకుమడా బట్ట సంచి పట్టుకొని పోరా సరుకుల్లో షాపుకడా బాబా బాబా బల్వండి కాడా జర ఇరువోయి నీ సోకుమడా అమ్మో అమ్మో ఈ ప్లాస్టిక్ కవర్ల కథ గింతున్నదా ఈ ప్లాస్టిక్ కవర్ల గురించి నేను ఇంత లోతుగా ఆలోచన చేయలేదు పిల్ల చి 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 ప్లాస్టిక్ 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 ఇది పాడుగాను ఇక దీని జోలికేమవద్దు పాడు కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఈడి చేయు ప్లాస్టిక్ ను మానుకుందాము పాడు కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఏడు చెయ్యి ప్లాస్టిక్ ను మానుకుందాము పర్యావరణాన్ని కాపాడుకుందాము స్వచ్ఛంగా పది కాలాలు ఉందాము పర్యావరణాన్ని కాపాడుకుందాము స్వచ్ఛంగా పది కాలాలు ఉందాము స్వచ్ఛంగా పది కాలాలు ఉందాము స్వచ్ఛంగా పది కాలాలు ఉందాము ముఖ్య
అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు చీఫ్ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గారైనటువంటి శ్రీ వినయ్ భాస్కర్ గారు, అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ మిత్రుడు బోడ డిన్నా గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెగడ రాజీవ్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు గారు, కంకంటి నారాయణ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారు, అలాగే వేదికను అలంకరించినటువంటి మా మిత్రుడు పరశురామ్ గారు, ఇతర మిత్రులు, ఇతర పెద్దలు, అధికారులు, విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏ దేశమైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండిట్లో అభివృద్ధి చెందుతుందో ఆ దేశం ప్రపంచాన్ని శాసించగలుగుతుంది. అందుకనే ఇది నిరంతర ప్రక్రియ. ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్, ఎన్నో నూతన ఆవిష్కరణలు ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశాన్ని తీసుకునేది ఉంటే సెటిలైట్ టెక్నాలజీ, అంతరిక్షం లోపల ఉపగ్రహాలు పంపే దాంట్లో ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఒకేసారి ఒక 5, 10, 15, 20 ఈ విధంగా సెటిలైట్స్ అంతరిక్షానికి పంపుతూ కొన్ని వందల వేల కోట్ల డాలర్లను సంపాదిస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఈ జిల్లా స్థాయిలో లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనడం, కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయటం వారు నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. అంతేకాక పాఠశాలలో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారి ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా మరవకూడదు. ఈరోజు అబ్దుల్ కలాం గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏం చెప్పిండ్రు? కలలు కనటం నేరము కాదు, కలలను సాకారం చేసుకోకపోవటమే నేరం. అందుకని ప్రతి ఒక్కరు కలలు కానాలి, దాన్ని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాక అదే అబ్దుల్ కలాం మరొక విషయం చెప్పిండు. నీ జననం సాధారణమైనదే కావచ్చు, నీ మరణం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. యూ హ్యావ్ టు క్రియేట్ హిస్టరీ ఇన్ యువర్ లైఫ్. చరిత్రకారులు కావాలి. అందుకనే నేను చెప్తా ఉంటా, కోటి లింగాలలో నువ్వు బోడి లింగంగా ఉండదలుచుకున్నావా, లేకపోతే ఒక జ్యోతిర్లింగంగా ప్రకాశించదలుచుకున్నావా, వెలగదలుచుకున్నావా? ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. అందుకని స్వామి వివేకానంద కూడా ఒకటి చెప్పిండు, ఆల్ పవర్స్ ఆర్ విత్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, యూ ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యూచర్. ఎందుకంటే ఈ విద్యార్థి ఈ దశ అనేది జీవితంలో ఒక మంచి శిల్పాన్ని నువ్వు చెక్కుకోవచ్చు. ఓ రౌతు ఇచ్చేది ఉంటే కంకర రాళ్ళు కొట్టుకునేటోడు వాడు ఉంటాడు, దానికి ఎంత వస్తుందో మీకు తెలుసు. అదే శిల్పంగా రూపుదిద్దేది ఉంటే ఏ విధంగా దాని కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు. ఈరోజు ఈ సైన్స్ ఫెయిర్లో ఎంతో కృషి చేసినటువంటి దీని యొక్క నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం సంతోషదాయకం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ వారు కూడా బంగారు తెలంగాణ కావాలి, నేటి బాలలే రేపటి పౌరులు, రేపు ఫ్యూచర్ అంతా మీ మీద ఆధారపడి ఉన్నది. మొత్తం రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీ చేతులలో ఉంటుంది. మరి సరైన పౌరులుగా మీరు తయారు కావాలి. వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలు కంటున్నటువంటి బంగారు తెలంగాణకు బాటలు వేయాల్సిన బాధ్యత మాతో పాటు భవిష్యత్తులో మీకే ఉంది ఎక్కువ అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కేసీఆర్.
పండి మా పల్లె చల్లగుంట వసల్లిన పంచులన్నీ అలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా ఉన్నది మాసిపోయి మా పగలను కన్నా రోజులు కానరాగా కరువున్నది మాసిపోయి మా ఏకలను కన్నా రోజులు కానరాగా
సురేష్ అందరూ Good day. God bless you. డిసెంబర్ 7, 2019న జిల్లా సైన్స్ ఫేర్ ముగింపు సభ జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ మరియు శాసనసభ్యులు వరంగల్ పశ్చిమ గారు శ్రీ దాస్యం వినయభాస్కర్ గారు, అలాగే మీట్ ద సైంటిస్ట్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఐటి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు విచ్చేసి బాలబాలికలకు అనేక సైన్స్ సంగతులను వివరించారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్కి ఎంపికైన విజేతలకు అతిథులు జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ 2 రోజుల అట్టహాసంగా జరిగినటువంటి జిల్లా సైన్స్ ఫేర్లో డిఎస్ఓ పి సురేష్ బాబు వందన సమర్పణ చేయగా ఆ కార్యక్రమం 7వ తేదీన ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ 2019 and 20 ముగింపు సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరులు వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారు, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డిఈఓ నారాయణ రెడ్డి గారు, మరియు వేదికను అలంకరించిన పెద్దలు, మరి కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఈ పోటీలో ఎగ్జిబిట్స్ ప్రదర్శించినటువంటి పిల్లలందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం వల్ల విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక వాళ్ళలో వైజ్ఞానాన్ని పెంపొందించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నేను ఎగ్జిబిట్ దగ్గరికి పోయినప్పుడు ఎగ్జిబిట్స్ ఎవరైతే ప్రదర్శిస్తున్నారో స్టూడెంట్స్ ఎలాంటి భయము కానీ సంకోచము కానీ లేకుండా వాళ్ళ యొక్క క్రియేట్ చేసినటువంటిది ఉపాధ్యాయుల అండదండలతోని పిల్లలు క్రియేట్ చేసినటువంటి ఎగ్జిబిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా విఘ్నత చూపించడం జరిగింది. నేను చాలా సంతోషపడడం, ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకు కొంచెం మార్పు రావడానికి అవకాశం ఉంది. దే వాంట్ టు సైంటిస్ట్ కావాలనో లేకుంటే ఇంజనీర్లు కావాలనేటువంటి అభిలాష ఈ ఎగ్జిబిట్స్ యొక్క ప్రదర్శించినటువంటి పిల్లలలో తప్పకుండా కలిగి వాళ్ళు హయ్యర్ స్టడీస్ పోవడానికి ఎంతో అవకాశాలు కల్పిస్తాయని నేను భావిస్తున్నా. అదే కాకుండా ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఈ యొక్క పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులు ఉన్నా కూడా ఉపాధ్యాయులు చాలా శ్రద్ధతోని ప్రైవేటు పాఠశాలలతో పోటీపడి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి ఈ యొక్క హెచ్ఎంలకు కానివ్వండి, ఉపాధ్యాయులు కూడా నేను ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నా. జూనియర్స్ సెకండ్ సబ్-థీమ్ క్లీన్లీనెస్ అండ్ హెల్త్. సెకండ్ ప్రైజ్ సోలార్ పవర్ ఇరిగేషన్ సిస్టమ్ జి ఆదిత్య ఎస్ దివ్య మేడం, మాస్టర్ హై స్కూల్ ఈస్ట్ పోస్ట్ వరంగల్. తర్వాత థర్డ్ రిమూవల్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ పి యువన్ గైడ్ టీచర్ జి రాజేష్ ఏక్షిలా టెక్నో స్కూల్ పెంబర్తి అసన్పర్తి. దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు, మీకు ఇస్తాం, మీరు మీ గైడ్ టీచర్ వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. తర్వాత సెకండ్ సబ్-థీమ్లోని జూనియర్స్ కన్సోలేషన్ ప్రైజెస్ పాల్ క్లీనర్ ఎస్ శ్రీ నితేష్ ఫరా ఫ్రెండ్ తేజస్వి హై స్కూల్ పోచమ్మకుంట అనంకొండ. స్వచ్ఛ భారత్ జి కీర్తన బి సతీష్ షైన్ హై స్కూల్
Smart Village के श्रीहर्षा के रजिता मास्टर जी हाई स्कूल मणिकोंडा. Third sub team juniors. Second place converting river water into usable E Varshini. Guide teacher Fatima Teja International High School. Third artificial sun and moon A Kavya B Shailaja Geetanjali High School Kashiputta Warangal. Consolation prizes reusing of plastic B Shravani M Yugandhar Shane High School Hunter Road. Wind turbine Sayed Daniel Arsenal A Ramakoti Garu TSFRS Kajipet Boys. Third consolation eradication and inclusion of terror of Bengal G Ashmita Reddy H Madhavi Madam Yakshara Techno School. ఎగ్జిబిట్స్ వివరాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాం. జస్ట్ శాంపిల్గా ఒక రిజల్ట్ మేము చెప్తాము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ మిగతా ప్రోగ్రాం నడిపిస్తారండి. థీమ్లో సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ దానికి సంబంధించి ఫస్ట్ ప్రైజు వచ్చినటువంటి ఎగ్జిబిట్ ఏంటంటే ఆటోమేటెడ్ స్ప్రింక్లర్ అండ్ అప్డేటెడ్ టెక్నిక్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ కల్టివేషన్ అనే దాన్ని చేసినటువంటి విద్యార్థి చంద్రశేఖర్ ఆఫ్ గైడ్ టీచరు ఏ రజనీష్ కుమార్ గారు. స్కూల్ ఏంటంటే తాళ్ళ పద్మావతి స్కూలు హైదరాబాదు వరంగల్ కిలా వరంగల్. చంద్రశేఖర్ తాళ్ళ పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ వారికి ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. గౌరవ చీఫ్ విప్ గారు మరియు పెద్దలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నా వైపు నుండి రావాలి, నా పక్కన ఉన్నటువంటి మెట్ల వైపు నుండి వచ్చి లెఫ్ట్ సైడ్ నుండి దిగిపోవాలి. తదుపరి ఫలితాలను ప్రకటించవలసిందిగా డాక్టర్ వెంకటరామరెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జూనియర్స్ విభాగంలో సెకండ్ సబ్ టీమ్ మిషన్ భగీరథ. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ డి నాగవర్షిత్, గైడ్ టీచర్ డి సతీష్, తేజ ఇంటర్నేషనల్ స్కూల్ అసన్పర్తి. థర్డ్ సబ్ టీమ్ రిసోర్స్ మేనేజ్మెంట్ biodiesel from used vegetable oil. Name of the student C.H. Prashanti. Name of the guide teacher Anchal Dadia, Vivekananda High School, Shivanagar. Oh. Yes, only first. Fourth sub team juniors industrial development, water level. Research management, biodiesel from used vegetable oil, C.H. Prashanti. School per Vivekananda High School, Shivanagar. Next sub-theme industrial development, water level indicator Amulya B, guide teacher Shana, T.S. Model School, Bhimdevarpalli. Amulya Bheda. Next, future transport and communication, Gamana, M. Navya, management, seniors, piezoelectricity, name of the student, C.H. Anusri, name of the guide teacher, Noori Farah Madam, Yakshara Techno School, Shivanagar, Warangal. Resource management law, piezoelectricity, Anusri Garu, and Noori Farah Madam. Yakshara Techno School. Next is something future transport and communication, border security mission. Name of the student B. Ajay Kumar, guide teacher B. Satya. Tarvata educational games and mathematical modeling, moving triangles and quadrilaterals. R. Rishma Tanmaya, guide teacher B. Prasad Sir, St. Peter's H. School, Vidyanagar. ముందు ఇప్పుడు ఈ 12 మంది ప్లస్ గైడ్ మన మ్యాథమెటిక్స్ మోడలింగ్ మేడం గారు దయచేసి ఒక రో ప్లీజ్ డాష్ కింద ఉన్నారు ప్లీజ్
సైకిల్ ముందు ఆల్ స్టేట్ అవార్డీస్ ప్లీజ్ కమ్. ఇప్పుడు సర్టిఫికెట్స్ మరియు ప్రైజెస్ అందుకున్నటువంటి 12 మంది కూడా ఒక గ్రూప్ ఫోటో కోసం వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి Third prize, advanced safety device for automobiles. P. Srinath, K. Anup Kumar, Vagdevi High School, Nayannagar. Next consolation prize, future transport. ప్రభుత్వ చీఫ్ విప్
శ్రీ దాసి వినోద్ భాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పోతున్నాయి. గత సంవత్సరము జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి సౌత్ ఇండియా లెవెల్కు, సౌత్ ఇండియా లెవెల్ నుంచి అదేవిధంగా రాయ్పూర్లో జరిగినటువంటి నేషనల్ స్థాయికి వెళ్ళినటువంటి 2 ఎగ్జిబిట్స్కు ఆ పిల్లలకు, చిన్నారులకు ఆశీర్వదించవలసిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాను. జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ విద్యార్థులు కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే పరికరం ద్వారా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించడం జరిగింది. వారి గైడ్ టీచర్ను, 2 విద్యార్థులను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంకటాపూర్, జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ విద్యార్థులు, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులతో పాటు జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ గైడ్ టీచర్ శ్రీ బండారి రమేష్ గారు, అదేవిధంగా 2 విద్యార్థులు, వారి ప్రధానోపాధ్యాయులు, జాతీయ స్థాయికి ఎంపికై రాయ్పూర్లో జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శన ఇచ్చి అక్కడి సందర్శకుల చేత ప్రశంసలు అందుకున్నటువంటి విద్యార్థికి మరియు గైడ్ టీచర్, హెడ్ మాస్టర్ గారులకు మన ముఖ్య అతిథులు ప్రభుత్వ చీఫ్ విప్ గారు సత్కరిస్తున్నారు.